నమస్తే. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం. దాదాపుగా కొత్త ప్రభుత్వం కొలుదిరి 2 నెలలు పూర్తిగా వస్తుంది. అయినా సరే దరఖాస్తులు లక్షల సంఖ్యలో వస్తున్నాయి ప్రజా దర్బార్కి. ఈ ప్రజా దర్బార్లో న్యాయం జరుగుతుంది, మా సమస్యల పరిష్కారం అవుతుందని చెప్పేసి చాలామంది పబ్లిక్ ఇక్కడ రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో కొంతమందితో మనం మాట్లాడదాం, వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు దేనికి వస్తున్నారని కూడా. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? మా చిన్నరామచర్ల అసలు ల్యాండ్ అండి. మా నాన్నగారికి అప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది. ఏంటంటే దాని గురించి మేము మా నాన్నగారు చనిపోయిన కాంచెలు మేము ఆ పాస్బుక్ మా పేరు మీద కావాలని చెప్పేసి అప్లికేషన్లు పెట్టడం జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. మేము ఆర్టీ ఆఫీసులో ఇప్పుడు మేము తిరగబట్టి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అవుతుంది. మాకు ల్యాండ్ పాస్బుక్ కావాలని చెప్పేసి మేము తిరిగినా కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి అంటారు, ఎంఆర్ఓ నుంచి మండల కలెక్టర్ ఆఫీస్కి అంటుండ్రు. ఎక్కడ పోయినా పని అవుతలేదు. కాకపోతే మాకేంటంటే కోర్టులో కేసు వేసుకోమన్నారు. కోర్టులో కేసు వేసుకోవాలంటే మేము దినసరి కూలి చేసుకొని బతికేటోళ్ళము. నాకు 4 బిడ్డలు చేసుకొని బతికేటోళ్ళం. మేము లాయర్కు లక్షలు పెట్టాలంటే మా నుంచి వెళ్ళదు సార్. మేమైతే అప్లికేషన్లు పెట్టుకుంటూనే వచ్చినాము. దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. మేము ఏమన్నారంటే మెసేజ్ వస్తుందని చెప్పేసి అంటారు. అప్లికేషన్ పెట్టినా మెసేజ్ వస్తుందని ఫస్ట్ టైం వచ్చినాము. రైట్, మరికొంతమంది మాట్లాడదాం మనం. అంటే చాలామంది పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడాను, పెద్ద వ్యక్తులు కూడాను, వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. అసలు వాళ్ళు సమస్యలు ఏంటి, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. మరి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాకు సొంత బిల్లు లేదు, గ్యాస్ లేదు, కొడుకు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. బిచ్చం ఆమె చెయ్యి ఇరిగిపోయింది, బాత్రూంలో జారిపడ్డది. మాకు పెట్టేటోడు లేడు, ఎవరు లేరు. బిచ్చం పడుకొని బతకాలి. ఏమైనా సీఎం ఏమైనా సాయం చేస్తాడేమో అని వచ్చినాం మేము. అట్లా మరి అక్కడ లోపల చెప్పినాం నాన్న. మరి రాసిండ్రు. అవును, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు. అవును. ఆ ఎమ్మెల్యే కూడా నాకు కలవడు, ఎవడు ఏడు ఎమ్మెల్యే గాడు. ఓట్లప్పుడు కాలు మోగుతారు, ఏళ్ళు మోగుతారు, మెట్టు గుంజుకుంటారు. ఈ సార్ ఏమైనా సాయం చేస్తామని దేవుని పుణ్యాన్ని వచ్చాము, కానీ సార్ లేడు. రేవంత్ రెడ్డి చేస్తాడు. రేవంత్ రెడ్డి పక్కా చేస్తాడు సార్, పక్కా చేస్తాడు. ఆడు దొంగ, కోట్ల రూపాయలు గుంజుకున్నాడు కేసీఆర్ గారు. దొంగాడు. అని కొడుకు, అని బిడ్డ, అని అల్లుడు మొత్తం ఇండ్లు నింపుకున్నారు. ఆ కొడుకు లేని ఉంటారు నాన్న. పింఛన్ ఇప్పుడు 2,000 పింఛన్ పంపిస్తారు. మాసంటోళ్ళు ఏం తినాలి? ఇదే బండ్ల కూడా, ఇదే బాలాపురం, బడంగపేట, నాదర్గోలు, ఆడివట్ల, కుర్మలగూడకు 90 కోట్లు ఇచ్చిండు. మందు దాపురి ఓట్లు వేయండి. ఎవ్వడొక్క రూపాయి ఇవ్వలే మాకు, ఎవ్వడొక్క రూపాయి ఇవ్వలే మాకు. అంతా వాళ్ళే తిన్నారు. లీడర్లు 3:30 దాకా బాటళ్ళు పైసలు వంచిర్రు. ఇద్దరు మేము భార్య భర్త పడితే ఒక 100 రూపాయలు కూడా వెళ్ళి మాకు. అట్లా 100 కోట్లు సంపాదించు, బీర్లు, బండీలు, పైసలు.